హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాశి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాశి రాయపాటి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే బల్కంపేటలోని శ్రీ ఎల్లమ్మ పోచమ్మ తల్లి దేవస్థానానికి. సో ఫ్రెండ్స్, ఈ ఆషాఢ మాసం లాస్ట్కి వచ్చేసింది కదా. సో ఇది లాస్ట్ మంగళవారం, అందుకే మేము ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వచ్చాము. సో నాతో పాటు మీరు కూడా టెంపుల్ మొత్తం చూసేయండి. టెంపుల్ స్టార్టింగ్లో అమ్మవారికి శాఖ పోసి అలాగే గుమ్మడికాయను కొడుతున్నారు. ఇంకా రండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టెంపుల్లోకి వెళ్దాం. ఫస్ట్ టెంపుల్లోకి రాగానే మనకి ఇక్కడ ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. సో రండి. ఈ టెంపుల్ మొత్తం నైట్ లైటింగ్స్తో చాలా బాగా అలంకరించారు. అమ్మవారి యొక్క రథం ఉంటుంది. ఈ రథం అయితే చెక్కతో చేశారు, చూడటానికి చాలా బాగుంది. ఈ టెంపుల్లోకి రాగానే ఎందుకో తెలియదు ఫ్రెండ్స్, మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. ఇది క్లోజింగ్ టైం అవ్వడం వల్ల ఈ టెంపుల్లో చాలా క్రౌడ్ అయితే ఉంది. కానీ అమ్మవారిని ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికైతే అస్సలు అలౌ చేయలేదు. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్, బయటకు వచ్చాను. కానీ నేను గర్భగుడిలో అమ్మవారు ఎలా ఉంటారో తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కొంచెం వెనక్కు వెళ్ళి ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుందాం. దాదాపు 700 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం ఏర్పడకముందు బల్కంపేట చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామంగా ఉండేది. అప్పుడు ఈ గ్రామంలో ఒక రైతు తన పొలంలో బావి తోవిద్దాం అనుకున్నప్పుడు అక్కడ ఒక బండరాయి అడ్డుపడింది. ఏంటి ఈ రాయి అని కొంచెం లోతుగా తోవి చూడగా అక్కడ అమ్మవారి రూపంతో ఆ రాయి కనిపించింది. ఇదేంటి అని అక్కడ ఉన్న ఊరి పెద్దల్ని పిలుచుకుని వచ్చాడు. అక్కడికి వచ్చిన వారంతా ఇది చూసి అమ్మవారికి దండం పెట్టుకొని పైకి తీసి పూజలు చేస్తామని మొక్కుకున్నారు. కానీ అమ్మవారు అక్కడ నుంచి పైకి రాను అని నిరాకరించడంతో అమ్మవారిని అక్కడే ఉంచి వారంతా పైన ఉండి అమ్మవారికి పూజలు చేసేవారు. కొంతకాలానికే రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు చేరుకున్నాయి. అక్కడ ఒక ఆలయం వెలిసింది. అప్పటి రాజు శివరాజ్ బహదూర్ అనే సంస్థానికుడు హయాంలో బెహ్లుఖాన్గా ఈ గుడి పిలువబడింది. తరువాత కాలంలో మెల్లమెల్లగా బల్కంపేటగా మారింది. ఈ ఎల్లమ్మ తల్లిని బల్కంపేట ఎల్లమ్మగా పిలిచేవాళ్ళు. ఇక్కడ 1919లో దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఇక్కడ బోనాలు చేస్తారు. ఈ ఆషాఢ మాసం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చే మంగళవారం రోజున ఈ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుంది అండ్ ఇక్కడ బోనాలు చేస్తారు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, సేమ్ గర్భగుడిలో కూడా అమ్మవారు ఇదే రూపంలో మనకి దర్శనమిస్తారు. ఇప్పుడు మనం పక్కనే ఉండే పోచమ్మ తల్లిని దర్శించుకుందాం. ఇంకా రండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీ పోచమ్మ అమ్మవారిని దర్శించుకుందాం. ఈ అమ్మవారిని అయితే పూలదండలతో నిమ్మకాయ దండలతో చాలా బాగా అలంకరించారు. చూస్తుంటే చాలా పాజిటివ్గా అనిపించింది. అమ్మవారికి బోనం చేసిన భక్తులు అమ్మవారికి ఇక్కడే బోనాన్ని చెల్లించుకుంటున్నారు. రండి, మనం కూడా ఈ అమ్మవారిని దర్శించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. ఎందుకంటే అక్కడ అంతమంది జనం ఉన్న పంతులు గారు నన్ను పిలిచి అమ్మవారి మెడలో ఉన్న పూలమాలను అండ్ అలాగే పండును నాకు ఇచ్చారు. ఇంకా ఇది వచ్చేసి అమ్మవారి అద్దాల మండపం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రేణుకా ఎల్లమ్మ తల్లికి జమదగ్ని మునిరాజుకి వివాహం జరిగింది. ఈ కళ్యాణంలో వాడిన తరంబ్రాలను ఇక్కడ ప్యాకింగ్ చేసి పెట్టారు. ఎవరికైనా కావాలి అంటే తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమ్మవారికి వడిబియ్యం ఇవ్వాలనుకున్న వాళ్ళు అండ్ అలాగే వస్త్రాలు ఇవ్వాలి అనుకునేవారు ఇక్కడే అమ్మవారికి సమర్పించాల్సి ఉంటుంది. రండి, అమ్మవారిని దగ్గర నుంచి దర్శించుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమ్మవారికి భక్తులు ఇచ్చిన వడిబియ్యం అండ్ అలాగే వస్త్రాలు. ఇక్కడ చూడండి, అమ్మవారి వాహనం అండ్ అలాగే తులాభారం ఉంటాయి. ఇంకా ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్లో నుంచి బయటికి వస్తే ఇక్కడ మనకి అమ్మవారి ఫోటో ఫ్రేమ్స్ అండ్ అలాగే కుంకుమ అవి అన్నీ అమ్ముతూ ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాగశాల కూడా ఉంది. ఇదంతా టెంపుల్ బయట నుంచి వ్యూ. అండ్ ఇవి వచ్చేసి అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలు. ఎవరికైనా కావాలి అంటే కొనుక్కోవచ్చు. ఇది వచ్చేసి టెంపుల్ యొక్క ముఖద్వారం. ఇక్కడ అమ్మవారికి
ఏమైనా కోరిక కోరుకొని ముడుపు కడితే జరుగుతుంది అని నమ్ముతారు. అండ్ అలాగే ఇక్కడే కొబ్బరికాయలు కొడతారు. సో ఇప్పుడైతే మనం టెంపుల్లో నుంచి బయటికి వచ్చాము. ఇదంతా టెంపుల్ బయట స్ట్రీట్. ఈ స్ట్రీట్ మొత్తం రకరకాల షాప్స్తో, గాజులు, పువ్వులు అన్ని షాప్స్తో కలకలలాడుతూ ఉంది. మెయిన్గా నాకు బల్కంపేట టెంపుల్ అంటే గుర్తొచ్చేది ఈ అమ్మవారి విగ్రహమే. నైట్ అవ్వడం వల్ల కొంచెం క్లారిటీగా లేదు, అడ్జస్ట్ అవ్వండి. మళ్ళీ ఒక్కసారి ఈ టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అంతా చూద్దాం రండి. అండ్ ఫ్రెండ్స్, మనకి బల్కంపేట నుంచి 1 కిలోమీటర్ సరౌండింగ్స్లో ఇంకొక పోచమ్మ తల్లి దేవస్థానం ఉంటుంది. సో మేము అక్కడికి కూడా వచ్చాము. రండి, ఇక్కడ అమ్మవారిని కూడా దర్శించుకుందాం. ఈ అమ్మవారు చూడడానికి చాలా అందంగా ముస్తాబై ఉన్నారు. పచ్చటి మొహంతో చూడడానికి చాలా కళ్ళ నిండుగా ఉన్నారు. సో చూడండి ఫ్రెండ్స్, నేను మీకు అమ్మవారిని ఇంకొంచెం దగ్గర నుంచి చూపిస్తాను, మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ మేము వెళ్ళిన టైంకి ఈ టెంపుల్లో అయితే భజన జరుగుతుంది. సో మేము కూడా ఒక 10 to 15 మినిట్స్ అక్కడే ఉన్నాము. అండ్ అలాగే ఈ టెంపుల్లో మనకు వినాయకుడు కూడా దర్శనమిస్తారు. అండ్ వినాయకుడితో పాటు మనకు ఇక్కడ పోచమ్మ, ముత్యాలమ్మ, అలాగే బంగారు మైసమ్మ కూడా దర్శనమిస్తారు. అలాగే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి నందీశ్వరుడు అలాగే శివలింగం కూడా దర్శనమిస్తుంది. ఈ శివలింగానికి ఎదురుగా మనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిస్తారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెనకాల మనకి రాగి చెట్టు మరియు వేప చెట్టు కలిసి ఉంటాయి. ఇప్పుడు ఈ టెంపుల్లో నుంచి బయటికి రాగానే ఇక్కడ మనకి అమ్మవారిని ఊరేగింపు చేస్తున్నారు. రండి, మనం వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పల్లకిని ఎంత బాగా అలంకరించారో. ఈ పల్లకి అండ్ ఈ పల్లకిలో ఉన్న అమ్మవారిని కూడా చాలా అందంగా అలంకరించారు. రండి, ఇంకొంచెం దగ్గరకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. ఈ అమ్మవారు చూడడానికి చాలా నిండుగా కలగా ఉన్నారు కదా. అండ్ నేను ఇక్కడ పోతురాజుని కూడా చూశాను. ఈ పోతురాజుల్ని ఇంత దగ్గర నుంచి చూడటం ఇదే ఫస్ట్ టైం. సో ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.